హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తోరి తోరిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చపాతీ చేయరాని వాళ్ళు కూడా జొన్న రొట్టె ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ చేయరాని వాళ్ళు కూడా జొన్న రొట్టె అనేది తేలికగా చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ పిండి తీసుకొని మరిగించిన వాటర్ని అయితే ఇందులోకైతే కొద్దిగా పోసుకొని పిండిని అనేది కలుపుకుంటున్నాను. ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని పిండిని మొత్తం కలుపుకుంటున్నాను. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకూడదండి. పిండికి చూసుకొని వాటర్ అనేది వేసుకొని పిండి మొత్తము కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసిన తర్వాత పిండి అనేది ఇలా మొత్తము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ఒక 2 నిమిషాల పాటు పక్కకు ఉంచుకోవాలి. ఇలా పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రొట్టె వచ్చే విధంగా పిండి అనేది చూసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని నేనైతే రొట్టె ఏ సైజులో కావాలో పిండి అనేది ఆ సైజులో ఉండలుగా చుట్టుకుంటున్నాను. నేను 4 రొట్టెలకు మాత్రమైతే ఈ పిండిని కలుపుకున్నానండి. చూడండి, ఇలా 4 రౌండ్గా అయితే ముద్దలు చేసి పక్కకైతే పెట్టుకున్నాను. చూడండి, మీరు కూడా ఇలా చూసి పెట్టుకోండి. రొట్టె చిన్నగా కావాలంటే ఉండలు అనేవి చిన్నగా కట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పీట తీసుకొని పీట మీద కొద్దిగా కుళ్ళ పిండి అనేది చల్లుకొని రొట్టె అనేది ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా వేళ్ళతోనే ప్రెస్ చేయాలండి పిండి అనేది. అలా రొట్టె అనేది వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రొట్టె అనేది. ఈ రొట్టె షుగర్ పేషెంట్లకు అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రొట్టె చేసేటప్పుడు వేళ్ళకి పిండి అతుక్కున్నట్టు ఉంటే కుల్లఫ్ పిండి ఉంటుంది కదండి, అది కొద్దిగా మన చేతికి అంటించుకొని మళ్ళీ రొట్టె అనేది ఇలా ప్రెస్ చేయండి. రొట్టె అనేది ఎక్కడ ఖరాబ్ కాకుండా చాలా అంటే చాలా రౌండ్గా వస్తుంది, బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ రొట్టె అయ్యేలోపు మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు పెనము వేడైన తర్వాత మనము చేసిన రొట్టెని దాని మీద వేసుకోవాలి. అలా 2 నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత ఇలా గరిటెతోని రొట్టెని ఇట్లా చూడండి. ఇలా చూస్తే రొట్టె అనేది లేపి చూస్తే రొట్టె అనేది కాలినట్టు అనిపిస్తుంది కదండి. అప్పుడు మనము కొద్దిగా వాటర్ అనేది తీసుకొని ఇటువైపు నుంచి ఇలా మొత్తము రబ్ చేసుకోవాలి వాటర్తోని. ఇలా రబ్ చేయడం వల్ల జొన్న రొట్టె అనేది అచ్చము పూరిలాగా అయితే ఉబ్బిపోతుందండి. తప్పకుండా వాటర్ అనేది రబ్ చేయండి. చూడండి, ఇలా వాటర్ రబ్ చేసిన తర్వాత రొట్టె అనేది మళ్ళీ ఇవతల వైపుకు కాల్చుకోవాలి. అటు కాలిన తర్వాత ఇటు మళ్ళీ మలిపిన తర్వాత చూడండి, జొన్న రొట్టె అనేది పూరిలాగా ఎలా ఉబ్బిపోతుందో చూడండి. ఇలా ఉబ్బిపోవడం వల్ల జొన్న రొట్టె అనేది 2 పొరలుగా మాత్రం వస్తుంది. ఇలా రావడం వల్ల రొట్టె అనేది బాగా టేస్టీగా వస్తుందండి. అంతేనండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.